హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సంజన పాకేర్ల. నేను వరంగల్లో డిఎంఓ అంటే డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కువైట్లోని సలాం అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్ వారు ఒక మంచి మనసుతో సర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా అక్టోబర్ 4న దట్ ఈస్ ఆన్ ఫ్రైడే కువైట్లోని అదాన్ హాస్పిటల్లోని అదాన్ బ్లడ్ బ్యాంక్లో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. సర్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు మన ఇండియాకి మిసైల్ మ్యాన్. హీ ఈజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హీ ఈజ్ ఎ గ్రేట్ ఆథర్, హీ ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, వాట్ నాట్, హీ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా మన కువైట్లోని సలాం అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్ వారు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి చీఫ్ గెస్ట్గా, ముఖ్య అతిథిగా ఇండియా నుండి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ గారు రాబోతున్నారు. రక్తదానం చేయాలి అనే ఆలోచన రావడం చాలా గొప్పది. రక్తదానం అనే సహాయం చేయడం వల్ల మీకు తెలియని ఎంతోమంది లైఫ్స్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది లైఫ్స్లో మీరు హీరోగా మిగిలిపోతారు. ఎంతోమంది సంతోషానికి కారణమవుతారు. ఎంతోమంది కుటుంబాల సంతోషానికి మీరు కారణమవుతారు. ఒక మనిషి ప్రాణం నిలబెట్టాలంటే మీరు డాక్టరే అవ్వాల్సిన పని లేదు. రక్తదానం చేస్తే చాలు, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన వారే అవుతారు. ఎందుకంటే మీరు దానం చేసిన రక్తంతోనే కదా మేము వాళ్ళ ప్రాణాలని నిలబెట్టగలుగుతున్నాము. ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళ లైఫ్స్లో హీరో అనేవాళ్ళు మీరు. రక్తదానం చేయడం వల్ల మనకేమి హామ్ కానీ లాస్ కానీ జరగదు. మన బాడీ అనేది కొత్త రక్తాన్ని ప్రొడ్యూస్ చేసుకోగలదు. హెల్తీగా కూడా ఉంటాం. హెల్తీ రక్తాన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోగలదు. కానీ మనం ఏదైతే రక్తాన్ని వాళ్ళకి మంచి మనసుతో మనం డొనేట్ చేస్తున్నామో దానివల్ల వాళ్ళ లైఫ్స్ నిలబడుతున్నాయి. మనం దానం చేసిన రక్తం కొంచెమే, కానీ ఆ కొంచెం రక్తం వల్ల వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతున్నాం. దట్ లిటిల్ ప్రీషియస్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ విచ్ యూ ఆర్ డొనేటింగ్ విత్ యువర్ ప్యూర్ హార్ట్, దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ఫ్యూయల్ టు లైట్ అప్ సమ్వన్స్ లైఫ్. And finally, what I would like to say is, the happiest person is not who is getting more, but he is the one who is giving more. లైఫ్లో సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే, ఎక్కువ సంపాదించిన వాడు కాదు, ఎక్కువ దానం చేయగలిగిన వాడు, దానం చెయ్యాలి అనే మనసున్నవాడు. సో ఈ ప్రోగ్రామ్ని మన సలాం అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్ వారు అరేంజ్ చేస్తున్నారు. సో కువైట్లో ఉన్న మన ఇండియన్స్ అందరూ, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరూ ముందుకొచ్చి అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి అందరూ బ్లడ్ డొనేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను. దీనికోసం మన ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది అక్టోబర్ 4న మధ్యాహ్నం 1 o'clockకి మన మాలియాలోని రెడ్ మసీద్, ఎర్ర మసీద్ దగ్గర నుండి అదాన్ హాస్పిటల్ వరకు, మళ్ళీ అదాన్ హాస్పిటల్ నుండి రిటర్న్ బ్యాక్ రెడ్ మసీద్ వరకు ఫ్రీ టు అండ్ ఫ్రో ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అందరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.